ఈరోజు చమన్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో రామభక్త భజన పరివార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భజన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామభక్త భజన పరివార్ అధ్యక్షునిగా సతీష్ పటేల్ని, ప్రధాన కార్యదర్శిగా జీడి సాయి కుమార్ గౌడ్, మహేంద్రల పృథ్వీరాజ్, బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి, కోశాధికారిగా మంగా రోహన్ గౌడ్, చన్నోజ్ అభినయ్, ఉపాధ్యక్షులుగా సిద్దోజీ గారి భిక్షపతి, ఆవార్ రమేష్ చారి, గడ్డమీది సురేష్ గౌడ్, చెన్నోజ్ కృష్ణాచారి, బజ్జూరి భిక్షపతి, కార్యదర్శిగా ఏరంటి పరమేశ్వర్, అవారి నిఖిల్, ఆరేళ్ల లోకేష్ గౌడ్, డీజే రితీష్, సంయుక్త కార్యదర్శిగా మిద్దెల నవీన్ గౌడ్, భరత్, నవాబ్పేట, నిర్వహణ కార్యదర్శిగా నాయని ప్రసాద్, మాయేష్ శంకర్, గౌరవ అధ్యక్షులుగా శ్రీవాండ కృష్ణమూర్తి శర్మ, పిట్టల సంజీవ్, బొద్దోజు శివరామాచార్యులు, ప్రధాన అర్చకులుగా విక్రమ్ పంతులు, కృష్ణ పంతులు, న్యాయ సలహాదారులుగా ఇప్పసాయి, తిప్పాపురం సుధాకర్, సోషల్ మీడియా కన్వీనర్గా అనిరుద్ మహేంద్ర, కార్యవర్గ సభ్యులుగా పోసల సంతోష్, ఆవరి రాజశేఖర్, మేదరి దీపక్, బెండల అశోక్, మామిడి సతీష్ గౌడ్, అల్లి నరేష్, మ్యాడం నాగరాజు, దాయరా వెంకటేష్ గౌడ్, అంబాటి వంశీ, దుర్గారాం, జీఎం ఎల్లంకి సాయి, రామ్, కుర్మా శేఖర్, పాసం రమేష్, బొద్దుల నవీన్, శెట్టిపల్లి నాగరాజు, వడ్ల వంశీ, హర్ష, రుతీష్ జైస్వాల్ కమిటీ నిర్ణయించడం జరిగింది. అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ ప్రతి శనివారం చామన్ హనుమాన్ మందిరంలో సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు భజన కార్యక్రమం నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ యువతలో హిందుత్వం మేల్కొల్పుతామని, హిందువుల ఐక్యతను చాటుతామని, మెదక్ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వాడలో భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసేలా యువతను ప్రోత్సహిస్తామని, ఈ భజన కార్యక్రమం ప్రారంభించి 5వ వారం ఆగస్టు 15వ తేదీన భారీ ఎత్తున భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. జై